హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ చాలా ఈజీగా ఫాస్ట్గా చాలా టేస్టీగా మనం ఎగ్ కర్రీ చూద్దాము. ముందుగా కడాయి పెట్టి కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. తర్వాత మనము ఒక 5 పెద్ద ఉల్లిపాయలు చిన్నగా ఇలా సన్నగా కోసి పెట్టుకొని ఇందులో వేసుకోవాలండి. ఇవి కొంచెం దూరగా వేగాలండి. దూరగా వేగితేనే చాలా రుచిగా ఉంటాయి. మనం ఎంత ఓపికగా కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, హై పెట్టుకోకూడదు. ఇది కొంచెం దూరగా వేయించుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కొంచెం కరివేపాకు వేయాలండి. వీటిని మనం ఎంత ఓపికగా దూరగా వేయించుకుంటేనే అంత రుచిగా ఉంటుందండి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసి ఇది కూడా కొంచెం దూరగా వేగాలండి. ఎందుకంటే ఆ పసుపు అనేది స్మెల్ కొంచెం పచ్చివాసన ఉండకూడదు. కాబట్టి మంచిగా చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలండి. ఇవాళ నా ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మనము ఒక 10 టమోటాలు తరిగి ఇలా వేసుకోవాలండి. ఇవి వేగాలండి. కొంచెం మనం వాటర్ వేసుకోకూడదు ఇందులో, ఇలాగే ఆయిల్లోనే వేగాలి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుందండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ అండి. ఈ టమోటాలు ఇలాగా ఆయిల్లోని మగ్గుతేనే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మనం ఏంటంటే కల్లుప్పు ఉంటుంది కదా, అది వేస్తేనే చాలా టేస్ట్ వస్తుందండి ఇది కూరకి. మామూలు సాల్ట్ వేయకూడదండి, ఇందులో ఇలా కల్లుప్పు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత మీ రుచికి తగినంత కారం వేసుకోండి. అది తక్కువ ఎక్కువ అనేది మీ ఇష్టం అండి. కారం అయితే, ఉప్పు అయితే మనం రాక్ సాల్ట్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉప్పు కారాలు వెంటనే వేస్తే ఏమవుతుందంటే, మనకి టమోటా మనము వేసాం కదా ఉల్లిపాయలు, వాటికి ఉప్పు కారం అనేది పట్టుకుంటుందండి. అప్పుడు మనం తిన్నప్పుడు చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట. ఇలా మగ్గుతూ ఉండగా కొంచెం ధనియాల పొడి, ఎక్కువ గరం మసాలా యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే చాలా మైల్డ్గా ఉంటుంది ఈ కూర. ఏంటంటే మనం ఎవరైనా చిన్నపిల్లలకైనా సరే ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కువ గరం మసాలా నేను వాడను, కాబట్టి నేను తక్కువ గరం మసాలాతో ఏది చేసినా తక్కువ చేస్తానండి. మనం చూసారా ఇలా ఎలా ఉందో కర్రీ. ఇప్పుడు చాలా మంచిగా ఆయిల్ మగ్గింది. వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చండి వాటర్, ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. లాస్ట్కి కొంచెం కొబ్బరి పొడి అండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఈ కొత్తిమీర ఏంటండి, చాలామంది ఏంటంటే గార్నిష్ కోసం ఇలా పైన చల్లుతారు కదా. నేనేంటంటే కొంచెం లైట్గా ఇలా కలిపితే మనకు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీలోకి మంచిగా డీప్గా వెళ్తుంది. ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా యాడ్ చేస్తే ఆ కర్రీకి మన కొత్తిమీర ఫ్లేవర్ అంతా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎగ్ బాయిల్ చేసుకోలేదు కదా, ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్టీల్ గిన్నెలో ఒక 5 ఎగ్స్ వేసుకొని ఇందులో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్ అనేది బ్రేక్ అవ్వదు. కాబట్టి మంచిగా కొంచెం ఉప్పు వేస్తే మీకు పగలవు అనమాట. బాయ్.